guys, welcome back to our channel. ఫ్యాక్ట్ నెంబర్ 1. కోకోకోలాని క్యూబా అండ్ నార్త్ కొరియాలో బ్యాన్ చేశారని మీకు తెలుసా? ఇక్కడ కోకోకోలాని ఎవ్వరు అమ్మరు అండ్ కొనరు. ఫ్యాక్ట్ నెంబర్ 2. మీరు మన ఇండియన్ రూపీ కాయిన్స్ మీద గమనించినట్టయితే కింద డిఫరెంట్ షేప్స్ ఉంటాయి కదా, లైక్ స్టార్, డాట్, డైమండ్స్. ఈ షేప్స్ ఏ సిటీలో ఇవి తయారయ్యాయో ఆ సిటీని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ స్టార్ ఉంటే హైదరాబాద్లో తయారైందని, డాట్ ఉంటే నోయిడా, డైమండ్ అయితే ముంబై అని. అలాగే మార్క్ లేకపోతే ఆ కాయిన్ కోల్కతాలో మింట్ అయింది అని సింబాలిక్గా చెప్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 3. జర్మనీలో ఎవరైనా ప్రిజనర్ జైలు నుంచి తప్పించుకోవటానికి ట్రై చేస్తే అది అక్కడ లా ప్రకారం తప్పు కాదు, ఎందుకంటే ప్రతి మనిషికి రైట్ టు ఫ్రీడమ్ ఉంటుందని. కానీ తప్పించుకునే ప్రయత్నంలో వాళ్ళు ఏదైనా ప్రాపర్టీని డ్యామేజ్ చేసినట్టయితే కానీ, ఎవరినైనా మర్డర్ ఆర్ హాస్టేజ్ చేయడం కానీ నేరం. అలా చేస్తే వాళ్ళకి శిక్ష పడుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఇప్పుడు మనం కంప్యూటర్లో ఏదైనా ఎర్రర్ వస్తే కంప్యూటర్ బగ్ అని టర్మ్ని యూజ్ చేస్తాం కదా. అసలు కంప్యూటర్ బగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే 1947లో ఒక క్యాల్కులేటర్ని హార్వర్డ్ యూనివర్సిటీలో తయారు చేసేటప్పుడు ఒక రియల్ లైఫ్ బగ్ లేదా మాత్ కంప్యూటర్ హార్డ్వేర్లో ట్రాప్ అయింది. సో అప్పటి నుంచి ఏ ఎర్రర్ వచ్చినా బగ్ అనే వర్డ్ని యూజ్ చేయడం కంటిన్యూ చేశారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. లీప్ ఇయర్ ఎవ్రీ 4 ఇయర్స్కి ఎందుకు వస్తుందంటే యాక్చువల్ ఎర్త్ 365 డేసే సన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది అనుకుంటాం, కానీ ఎర్త్ 365.2425 డేస్ అంటే 365 డేస్ 6 hours రివాల్వ్ అవుతుందంట. ఎంటైర్ ఇయర్లో మిగిలిన ఆ 6 hours యాడ్ అయి ఒక ఎంటైర్ డేగా 4 years ఒకేసారి వచ్చి లీప్ ఇయర్ అవుతుందంట. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాం. ఒకవేళ నచ్చినట్టయితే వెంటనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.